ఇంకొక ఇంగ్రీడియంట్ కాదు, ఇంకొక మెథడ్ కాదు ఇది. నేను గులాబీ చెట్లకి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇవి ఏంటంటే ఎగ్ షెల్స్ పౌడర్ అనమాట. కోడిగుడ్లు డైలీ ఉడకబెట్టుకుంటాం పౌడర్. అంటే రోజు కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ షెల్స్ ఉంటాయి కదా, ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు అప్పుడు ఆ షెల్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇంట్లో ఒక డబ్బాలో కలెక్ట్ చేసి పెడతాను. శిరీష గారు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు రోజ్ ఫ్లవర్స్ మొక్కలు పెట్టినప్పుడు కోడిగుడ్డు తిన్నప్పుడు అది పగలగొట్టేసి ఉల్లిపాయ తొక్కు కోడిగుడ్లు అందులో వేసేసేవాళ్ళం గులాబీ చెట్లలో. చిన్నప్పుడు మాకు తెలుసు, అమ్మ అలాగే చేయించేది. అది నిజమే అన్నమాట. నిజమే. అది ఇది కాల్షియం ఉంటది కదా ఇందులో. మనకి తింటే ఎలాగా కాల్షియం ఉంటుందో దీంట్లో కూడా మనకి అంతే కాల్షియం ఉంటది అనమాట. నేను ఇది మంత్లీ ట్వైస్ ఇట్లాగా చేసుకుంటాను. మొత్తం గులాబీ చెట్లు అన్నిటికీ నేను ఇంత వేస్తాను. ఓన్లీ గులాబీకేనా? ఓన్లీ గులాబీకి వేస్తాను. ఎక్సెస్ ఉంటే టమాటా, వంగ చెట్లకి, మందారాలకు కూడా వేసేస్తుంటాను నేను. దీనివల్ల ఏమవుతుంది? కాల్షియం ఉంటుంది, మొక్కలకి కాల్షియం అందుద్ది అనమాట, హెల్దీగా ఉంటుంది. అంటే మొక్కలకి కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ వాటికి కూడా అవసరమే. మనం టాబ్లెట్స్ వేసుకుంటాం, వాటికి మనం ఇక ఆర్గానిక్ గా ఇలాంటివి ఇస్తుంటాం అనమాట. ఇది ఒకటి నేను యూజ్ చేసేది. ఇంకొకటి మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది కిచెన్ వేస్ట్ అనమాట. అంటే నిన్న మొన్న మా ఇంట్లో కోసిన కూరగాయ తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, ఈ పాలకూర, కొత్తిమీర, ఇవన్నీ తొక్కలు అనమాట. ఫ్రూట్స్ ఇవి ఎగ్ షెల్స్ ఏమో అలా వాడుకుంటాను నేను. ఇవి కూరగాయ తొక్కులు అనమాట. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైనా మొక్కకి పూత దశలో ఉందనుకోండి, ఫ్రూటింగ్ దశలో ఉందనుకోండి, డైలీ కవర్ ఇలా తీసుకొస్తా పైకి, కింద నుండి పైకి తీసుకొచ్చి ఇలాగే కవర్ ఇలాగే మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కట్టేసి కింద ఏం చేస్తానంటే ఏలుతో ఇలా హోల్స్ చేసేస్తా. అక్కడక్కడ అంతే. ఒక 2-3 చాలు మ్యాక్స్. ఇలా హోల్స్ చేసేసాను కదా, 3 హోల్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా హోల్స్ చేసేసి కుండీలో నేను ఒక పక్కకి ఇలా పెట్టేస్తాను. ఒక పక్కకి పెట్టేస్తే ఇవి తినడానికి, కుండీలోని ఎర్త్ వామ్స్ ఇవి తినడానికి వస్తాయి. వితిన్ 1 మంత్లో మీకు ఇది మంచి కంపోస్ట్ కింద రెడీ అయిపోతుంది. మన ఎర్త్ వామ్స్ ఇవి తిన్నాక లోపలికి వెళ్ళి అవి విసర్జించిన షెల్ ద్వారా మన మట్టి కూడా గుల్లగా ఉంటుంది. అంటే అందరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక టబ్లో స్టోర్ చేసి లిక్విడ్ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేస్తాను. నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేయకముందు నేను చేశాను. అది కింద పెట్టుకుంటే మా వారు రోజు తిట్టేవాళ్ళ, వాసన ఏంటి భరించలేకపోతున్నాను. ఇది ఈజీ మెథడ్. దిస్ ఈజ్ వెరీ బెస్ట్ అని నా ఉద్దేశం. నేను ఆల్రెడీ 1.5 years నుండి నేను ఇదే చేస్తున్నాను. ఇది పెట్టిన 1 month తర్వాత తీసుకుంటే అది మొత్తం డ్రై అయిపోతుంది, బ్లాక్ కంపోస్ట్ కింద అయిపోతుంది మనకి. దాన్ని మొక్కల్లో వేసేస్తాను. మనకి ఎర్త్ వామ్స్ వస్తాయి మన కుండీల్లో. నెక్స్ట్ ఇది కంపోస్ట్ కింద అయిపోతుంది పాడేయకుండా. నేను చెత్తోడికి డ్రై తప్ప నేను వెట్ ఏది నేను చెత్తోడికి ఇవ్వను. న్యాచురల్ కంపోస్ట్ ఇది ఒక మెథడ్ నేను రెగ్యులర్గా చేసేది. ఇది ప్రతి మొక్కలో, కూరగాయ మొక్కలో కానీ అన్ని మొక్కల్లో వేస్తాను నేను. ఇది ఒక మంచి మెథడ్ అన్నమాట. అంటే స్మెల్లింగ్ కూడా రాకుండా ఈజీ మెథడ్. అంటే మనం చేసే దాని వల్ల ఇంకొకరు కూడా ఇరిటేట్ అవ్వకుండా అన్నమాట. ఇది ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా మనకి మొక్క మంచిగా బలంగా పెరుగుతుంది అన్నమాట. ఈ ఐడియా చాలా బాగుంది. చూసారు కదా, ఈ ఎగ్ అంటే కోడిగుడ్డు యొక్క పౌడర్, షెల్ పౌడర్. చిన్నప్పుడు నాతో పాటు మీరందరూ కూడా ఎప్పుడో ఏదో ఒక స్టేజ్లో, లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో చూసే ఉంటారు. గులాబీ మొక్కలలో ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఎగ్ షెల్స్ అనేవి. దాని గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, దానివల్ల ఏమవుతుంది అనేది. నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను అది నిజమని. అండ్ ఇంకొకటి, ఇది కూరగాయలు కావచ్చు, ఏదైనా మిగిలిపోయిన వెజిటేబుల్స్ తొక్కలు, తోళ్ళు అవన్నీ తీసుకొచ్చి పెట్టడం మెథడ్ కూడా అదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ. సో మీరు కూడా ఇవి పాటించేస్తే మీ మిద్దె తోట సాగు కూడా చాలా సులభతరం అవుతుంది.